చేగుంట మండల కేంద్రంలో ప్రపంచ టైలర్స్ డే వేడుకలను చేగుంట టైలర్స్ యూనియన్ అధ్యక్షులు మెరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఐత పరంజ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుట్టు మిషన్ ఆవిష్కర్త విలియం ఏలియస్ హో జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి 28న ప్రపంచ టైలర్స్ డేన జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సమాజంలో దర్జీల పాత్ర ఎంతో కీలకమని, వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా అందమైన దుస్తులను డిజైన్ చేసే వారి శ్రమ వెలకట్టలేనిదన్నారు. టైలర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలని, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే తక్షణమే ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సన్గూరు సతీష్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, టైలర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు రెబ్బా ముత్యాలు, కార్యదర్శి భోగరాజు, సలహాదారు సాయిబాబా, శ్రీనివాస్, సభ్యులు బోండారవి, నరేష్, బాలస్వామి, నరేందర్, నరసింగరావు, స్వామి, నర్సింహులు, కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక వందనములు మరియు శుభాకాంక్షలు. టైలరు శ్రమను గుర్తించాలి. టైలరు ఒక కుట్టు కుట్టాలంటే ప్రతి కుట్టుకి 1000 కళ్ళు పెట్టుకొని చూసి కుట్టాలి, లేకపోతే ఆ బట్ట అనేది ఖరాబ్ అయిపోతుంది. మరియు టైలరు చెమట చుక్క కారితేనే పొట్ట నిండుతుంది. చాలా శ్రమ అయిన బతుకు టైలర్ది, చాలా పవిత్రమైన పైసలు టైలర్ది, ఆషామాషి కాదు. దీనికి ప్రభుత్వం గుర్తించి వాళ్లకు ప్రభుత్వం తరఫు నుండి ఆకస్మిక మనోరమగతి చెందితే 5 లక్షలు స్పాట్ల వాళ్ళ ఇంటికి చేరేటట్టు పథకాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వానికి కోరుచున్నాను. మరియు టైలర్లకు మంచి ఆరోగ్యము, మంచి హౌసు మరియు ప్రభుత్వం గుర్తించి తమ పిల్లల లెక్క కడుపులో ఉంచుకొని చూసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన టైలర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ టైలర్స్ 28 ఫిబ్రవరి రోజున మేము టైలర్ డే ప్రతి సంవత్సరం జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది. అయితే మేము ఈ వర్క్ చేసే కాక మాసోపతి ఇంకో నలుగురి బతిస్తున్నాము. అయినాక మా పరిస్థితి సరిగా లేదు. దీని గవర్నమెంట్ అనేది ఒక రకంగా ఒక ఉద్దేశపూర్వకంగా దీనికి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇంతకుముందు రవిభాయ్ చెప్పినట్టు దాంతో ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. అలాగే మా తోటి రవిభాయ్ ఉప సర్పంచ్ గారికి శుభాకాంక్షలు మరియు వచ్చిన పరంజ్యోతన్నకు కూడా శుభాకాంక్షలు. ఎవరైతే ఈ టైలర్స్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ ఐక్యత ఇలాగే ఉండాలి. ముందు ఇంకా వీళ్ళు పురోగతి చెంది అనుకున్న లక్ష్యాలు కూడా చేకూరాలి. ఎందుకంటే టైలర్ అనేది ఏది లేదు. ఇవాళ మనం ఎంత ఖరీదైన బట్ట కొన్నా కానీ టైలర్ కుడితేనే దానికి అందం వస్తుంది. మనం వేసుకుంటే దానికి ఉందా ఉంటుంది. కాబట్టి శిల్పి ఎలా అయితే రాయిని చేసి శిల్పాన్ని తయారు చేస్తాడో ఒక బట్టను మన టైలర్ మనకు అనుకున్నంగా మనకు ఎలా అయితే బాగుంటుందో అలాగా కుట్టి మనకే అందాన్ని తీసుకొచ్చే వ్యక్తి. కాబట్టి టైలర్ లేని మన జీవనంలో డైలీ టైలర్ కంపల్సరీ అవసరం. మన నిత్యావసరాలు ఎట్లనో మన టైలర్ కూడా మనకు అట్లా అవసరం. కాబట్టి ఈ టైలర్ ఐక్యత బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి, వీళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, వీళ్ళకి అన్ని రకాల గవర్నమెంట్ సదుపాయాలు కూడా కలగాలని చెప్పి ఆశిస్తూ వీళ్ళందరూ కూడా మరొకసారి టైలర్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.